హలో, వెల్కమ్ టు వీణా రాఘవ కుకింగ్ ఛానల్. ఇవాళ మీకు రంజాన్ స్పెషల్ షీర్ ఖుర్మా రెసిపీ చూపిస్తున్నాను. ఈ విధంగా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా అందరికి ఎంతమందికి నచ్చుతుంది. ఒక 2 లీటర్స్ పాలు తీసుకొని కొంచెం మందపాటి గిన్నెని తీసుకొని దాన్ని పాలను బాగా మరగడానికి ఉంచాలి. ఇది 30 to 40 minutes టైం పడుతుంది ఖచ్చితంగా. ఇవి ఓవర్ నైట్ సోక్ చేసిన డ్రై ఫ్రూట్స్, బాదాం, పిస్తా, ఇంకా ఎండు ఖర్జూరు, వీటిని వాటర్లో ఓవర్ నైట్ కొంచెం కాజు కూడా వేసి సోక్ చేసుకోవాలి. ఇలా సోక్ అయిన వాటిని తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. వీటిని ఒక బౌల్ తీసుకొని దాని లోపలికి 2 to 3 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసి ముందుగా కట్ చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. దీని లోపలికి కిస్మిస్ని యాడ్ చేసుకోవద్దు. ఆ కిస్మిస్ యాడ్ చేయడం వల్ల కొంచెం పులుపు వచ్చి పాలు పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వేరే డ్రై ఫ్రూట్స్ ఏవైనా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకొని బాగా దూరగా అయ్యాక ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. మనం ఇదే నెయ్యి లోపలికి రోస్టెడ్ సేమియా సపరేట్గా రంజాన్ టైంలో దొరుకుతుంది. దీన్ని తీసుకొని కొంచెం గీలో బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇది కూడా క్వాంటిటీ చూసి తీసుకోవాలి. మరి ఎక్కువ తీసుకుంటే చాలా థిక్గా అయిపోతుంది. కొంచెం తీసుకొని ఇలా నెయ్యిలో వేసి ఒక 2 minutes రోస్ట్ చేస్తే చాలు. ఆల్రెడీ అది రోస్టెడ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం ముందుగా బాయిల్ అవుతున్న పాలలోకి వీటినన్నింటినీ యాడ్ చేసుకోవాలి. రోస్టెడ్ సేమియా యాడ్ చేసి ఒక 2 to 3 minutes బాగా మరగనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా రోస్ట్ చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా దీని లోపలికి యాడ్ చేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ ఆల్రెడీ నాని ఉంటాయి కాబట్టి వీటిని ఎక్కువసేపు ఏమి ఉంచాల్సిన అవసరం లేదు. ఒక 10 నిమిషాలు మరిగిస్తే సరిపోతుంది. ఇప్పుడు మనము కండెన్స్డ్ మిల్క్ ఉంటుంది కదా, కండెన్స్డ్ మిల్క్ వేయడంతో టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. ఖచ్చితంగా ఈ కండెన్స్డ్ మిల్క్ వేసి చేస్తేనే సేమియా మంచి టేస్ట్ వస్తుంది. షీర్ ఖుర్మా వితౌట్ కండెన్స్డ్ మిల్క్ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. కండెన్స్డ్ మిల్క్ వేసి చేస్తే డిఫరెంట్గా ఉంటుంది. ఖచ్చితంగా ఇట్లా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. Please do subscribe and share with your friends and family.